పవిత్ర మాండవ్య నది జీవనదిగా నిరంతర ప్రవహించిన ప్రాంతం ఋషులకు మునులకు కేంద్రస్థానంలా నిలిచి ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన ప్రాంతం నాటి మాండవ్య నది, నేటి మానేరు నది. ప్రక్కనే వందలాది సంవత్సరాల క్రితమే వలసిన నాటి శ్రీశాల, నేటి సిరిసిల్ల ప్రాంతంలో అనేక దేవాలయాలు కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని వేలాది భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాయి. దక్షిణకాశిగా పిలువబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ఉంది. సిరిసిల్లలో శివాలయం పేరుతో వచ్చిన శివనగర్లో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరుడు సిరిసిల్ల రాజన్నగా సిరిసిల్ల ప్రాంతం పరిసర ప్రాంతాల ప్రజలకు కొంగు బంగారమై నిలుస్తూ ప్రతినిత్యం వేలాది మంది భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. సిరిసిల్ల పట్టణం పడమర దిక్కున వ్యవసాయ భూముల మధ్య శివాలయం, దాని ప్రక్కన అందమైన కోనేరు. దీనిని 19వ శతాబ్దంలో నిర్మించారని చెబుతున్నారు. నైజాం ఏలుబడిలో తొలి సిరిసిల్ల సర్దేశాయ్ కోన్రావుకు ముద్దుల కుమార్తె ఉండేది. ఆమె పేరు రాణి రత్నప్రభ. ఆ ముద్దుల కూతురు అపురూపకంగా నిర్మించుకున్న ఓ చిన్న ఆలయం, శివాలయం, దాని ప్రక్కనే విశాలంగా నిర్మించిన కోనేరు. శివాలయం, కోనేరు అంటే 2-3 తరాల వారందరికీ కళ్లల్లో మెదిలేవి. నిత్యం ధూప దీప నైవేద్యాలను అందుకున్న ఈ ఆలయం కూడా రజాకార్లు సృష్టించిన విధ్వంసంలో ఇందులో శివలింగం, నందివాహనం ఖండన మండనవంలయ్యాయి. 1950 ప్రాంతం వరకు ఈ ఆలయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. కోనేరులో స్నానమాచరించి శివాలయంలో పూజలు చేయడమనేది తొలినాళ్లలో ఓ దినచర్యగా భావించిన సిరిసిల్ల ప్రజలు ఈ శివాలయం శిథిలావస్థకు చేరడం, కోనేరు స్నానాలకే పరితమైన పోవడంతో ఆపైన ఎవరూ కన్నెత్తి చూడకుండా పోయారు. పైగా కోనేరు క్రమంగా ముత్యనిలయంగా మారడంతో ఇటువైపే ఎవరూ రాకుండా పోయారు. సరిగ్గా 1955 నుండి 6 వరకు కాలంలో సిరిసిల్లకు సమీపంలోని బస్వాపూర్ గ్రామంకు చెందిన క్యాతం రామయ్య గురూజీ శివాలయానికి కనీసం నీడనైనా కల్పించాలన్న యోచనతో రాగి, వేప, మర్రి చెట్టు నాటి దాని పోషణ బాధ్యత స్వీకరించారు. చిలుక దత్తు ఆధ్వర్యంలో రజాకొకల ధ్వంసం చేయగా భిన్నమైన లింగంను అలాగూ నంది విగ్రహంను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 1965 నుంచి 66 వరకు నుంచి బస్వాపూర్కు చెందిన గడ్డం సత్తమ్మ ఈ ఆలయాన్నే తన ఆశ్రమంగా చేసుకుని దాదాపు 2.5 దశాబ్దాలు ఈ ఆలయానికి సేవ చేశారు. శివనగర్ పేరు మార్పు 70వ దశకం వరకు గోపాల్నగర్ ప్రాంతంగా పేరున్న ఈ ప్రాంతంలో శివాలయం కొలువై ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతానికి శివనగర్గా పేరొచ్చింది. అంతకు ముందు గ్రామ పంచాయతీ, తర్వాత 1984 నుండి 86 రికార్డుల్లోనూ శివనగర్గా రికార్డైంది. 1990లో ఆలయ జీర్ణోద్ధరణ ప్రారంభం. శివనగర్ ఏరియా ప్రముఖులతో కలిసి అదే సమయంలో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహించారు. సిరిసిల్ల ప్రముఖ వ్యాపారవేత్త గౌడ భూమయ్య అధ్యక్షతన సిరిపురం మల్లయ్య ఉపాధ్యక్షులుగా స్థానిక ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 1996 నుంచి చేపట్టిన కార్యాచరణ క్రమక్రమంగా 2003-4కి ఓ అందమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గా రూపొందింది. అత్యంత పురాణ ఆలయంగా ప్రాశస్త్యం పొందిన శివాలయంగా, భక్తులకు కొంగు బంగారంలా పేరొందిన క్షేత్రంగా నేడు అందరి నోటా వినపడుతున్న శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇంత అభివృద్ధి చెందడానికి వెనక అనేక మంది శ్రమదాగి ఉంది. అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో ఆలయ అభివృద్ధికి పాటుపాడినవారు శ్రీ గౌడ భూమయ్య గారు. వీరితో పాటుగా సిరిపురం మల్లయ్య గారు, మంచె భూయ్య గారు ఇంకా పుర ప్రముఖులు దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. గౌడ భూమయ్య అధ్యక్షతన ఆలయ కమిటీ వెంట ఉంటూ ఆలయ అభివృద్ధికి ధన, వస్తు రూపేణా సేకరిస్తూ ఆలయ పునరుద్ధరణలో ముఖ్య పాత్ర పోషించారు. ఆలయ శిఖరాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య గౌడ భూమయ్య శంకుతలగార్లు ప్రతిష్ఠించారు. శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలోని ఆంజనేయ స్వామి గుడికి జిందం మల్లేశం, బాలయ్య, ముంబాయి గారు, దత్తాత్రేయ స్వామి గుడికి గౌడ రమేష్ గారు, కుమారస్వామి విగ్రహాన్ని గౌడ సురేష్ గారు, నవగ్రహాలను మంచె భూమయ్య గారు దాతలుగా ఉన్నారు. పడమర దిశలో సంతాన నాగదేవత, తూర్పున 28 అడుగుల ఎత్తులో దీవిగా నిలిచిన రాజగోపురం వేములవాడ రాజన్న గుడిలో ఉన్నట్టుగానే సిరిసిల్ల రాజన్న గుడిలో ఈశ్వరునికి ఎడమవైపు గణపతి,
కుడివైపు అమ్మవారు కొలువు తీరారు. అతి ఎత్తైన ధ్వజస్తంభం, ఆలయ శిఖరం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. పట్టణంలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మహారాజ గోపురమే ఈ తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రధాన రహదారిపై కమాన్ నిర్మాణం, మహారాజ గోపురం, శిఖర నిర్మాణం తదితర నిర్మాణాలన్నింటినీ దాదాపు లక్షలాది రూపాయల వరకు దాతల సహకారంతో నిర్మించారు. ఆలయంలో ప్రధాన ఉత్సవాలు. శివరాత్రి పర్వదినం రోజు ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఆ రోజు జరిగే లింగోద్భవం, లింగాభిషేకం, రుద్రాభిషేకం కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. ప్రతి కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసం రోజులలో భక్తులు వేలాదిగా ఆలయానికి వస్తారు. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో 41 రోజులు శివస్వాములచే దీక్షాధారణ మరియు స్వామిములకు భిక్ష కార్యక్రమం జరుగును. ప్రతి ఏటా నాగుల పంచమి వేడుకకు శివనగర్ శివాలయం కేంద్రస్థానమే నిలుస్తుంది. వేలాది మహిళలు తీరి రావడం, నాగదేవతకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గండాదీపం ప్రధాన ఆకర్షణ. దేవాలయంలో గండదీపం భక్తుల నమ్మకానికి ప్రతీకలా నిలుస్తుంది. నిరంతరాయంగా వెలిగే ఈ గండదీపములో నూనె పోయడానికి ప్రతినిత్యం భక్తులు వందలాదిగా తరలివస్తారు. గంధాలు బాపు గండాదీపం వెలిగించే భక్తులు వర్ణనాతీతం. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అభిషేకంలో పాల్గొనడానికి వందలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అన్న పూజ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణంలో ప్రతి ఇంటి గడప నుండి ఈ దేవాలయంలో అభిషేకం చేయనివారు లేరంటే అతివయోక్తి కాదు. ఆలయ ప్రధాన పూజరిగా శ్రీ గోసికొండ హనుమంతు పంతులు గారు బాధ్యతలు స్వీకరించాక పూజా విధానాలు శ్రావణమాసం, కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. కాలసర్ప దోష నివారణకు, సంతాన దోష నివారణకు సిరిసిల్ల రాజన్న ఆలయంలో కొలువుదీరిన దేవతా మూర్తులకు భక్తులు దోష పరిహారాలు చేస్తూ చక్కని ఫలితాలు పొందుతున్నారు. ఫలితంగా ప్రతి మంగళవారం 5 వారాలు అభిషేక పూజలు నిర్వహిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందన్న నమ్మకం ప్రబలంగా ఉంది. అందుకే వివాహం కానివారు అనేకులు అభిషేక పూజలు చేయిస్తున్నారు. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం మల్లయ్య నేతృత్వంలో కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కృషి చేస్తున్నారు. ఆలయం కోసం రథం నిర్మాణం జరగడానికి, రథోత్సవం నిర్వహించడానికి, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల మాదిరిగా సిరిసిల్ల రాజన్న క్షేత్రంలో కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.